సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సర్వీస్ హిస్టరీలో జరిగే ఒక పెద్ద స్కామ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక కార్ 2 years లో 40,000 కిలోమీటర్స్ తిరిగింది. అంటే 4 మేజర్ సర్వీసెస్ కంప్లీట్ అయి ఉంటాయి. 5th సర్వీస్ అండ్ 6th సర్వీస్ షోరూమ్ లో చేయించకుండా బయట ఎక్కడో చేయించి నెక్స్ట్ 7th సర్వీస్ చేయించే ముందు ఓడోమీటర్ రీడింగ్ ని ట్యాంపర్ చేయించి 20,000 కిలోమీటర్లు తగ్గించి 5th సర్వీస్ మళ్ళీ షోరూమ్ లో ఇస్తారు. సో యాక్చువల్ గా 70,000 కిలోమీటర్లు తిరిగిన కార్ కి 50,000 కిలోమీటర్ కి షోరూమ్ ట్రాక్ యాడ్ అయిపోతుంది. యాక్చువల్ గా దీన్ని చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. బట్ షోరూమ్ ట్రాక్ తక్కువ కిలోమీటర్లు తిరిగింది అండ్ కార్ ఎలాగైనా కొనాలన్న ఆవేశంలో దీన్ని పట్టించుకోరు. సర్వీస్ హిస్టరీలో ఓడోమీటర్ రీడింగ్ తో పాటు సర్వీస్ కి గ్యాప్ ఎంత ఉందనేది క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో 4th సర్వీస్ అండ్ 5th సర్వీస్ కి సంవత్సరం పైన గ్యాప్ వచ్చింది. సో అక్కడ దొరికిపోతారు. సెకండ్ హ్యాండ్ కార్ అమ్మే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. సో అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.